ఫైనల్లీ కాశ్మీర్ ట్రిప్ అయితే అయిపోయింది. ప్రస్తుతం అయితే మనం హైదరాబాద్కి అయితే వచ్చేసాం సక్సెస్ఫుల్గా. 31st నైట్ అనుకుంటే 31st నైట్కి వచ్చింది. స్పైస్ జెట్ కొద్దిగా అటు చేసింది కానీ మొత్తానికి అయితే వచ్చేసినాం. అక్కడ మన వాడు కూడా లైక్ క్యాబ్ వాడు కూడా క్యాబ్ వెళ్తుంది కానీ దాని ముందు కూడా సైకిల్స్ కూడా పోతున్నాయి, అంత స్పీడ్ మీద వచ్చిండు అంతే కదా. సో కొద్దిగా భయపడ్డాం. కాకపోతే ఫ్లైట్ ఒక 1 hour లేట్ అవ్వడం వల్ల కొద్దిగా ఓకే అన్ని లేట్ అయిపోయినాయి. సో ఎట్ లాస్ట్ అయితే ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా ఎండ్ అయిపోయింది. వాట్స్ యువర్ ఒపీనియన్? విత్ లాట్ ఆఫ్ మెమరీస్, లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ వి గెట్ టు we miss Kashmir. యాక్చువల్గా కాశ్మీర్ అనేది చాలా బాగుంది. అంటే గోల్డెన్ టెంపుల్ కూడా కొంతమంది వాళ్ళ గోల్డెన్ టెంపుల్ పిక్స్ మిస్ అయ్యాం. బట్ ఇట్స్ తొందర అని చెప్పేసి మమ్మల్ని ఫోటోస్ తీసుకొని ఇవ్వలేదు. మా గ్యాంగ్ లో కొంతమంది బీపీ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ వల్ల మేము కొన్ని పిక్స్ మిస్ అయ్యాం. అండ్ లాట్ ఆఫ్ బ్యాగేజెస్ బికాస్ ఆఫ్ దిస్ తిరుమలేష్, దిస్ ఫ్యామిలీ గై తిరుమలేష్. యా హీస్ వెరీ గుడ్, హీస్ వెరీ ఓల్డ్ అంకుల్. చెప్పు స్వాతి. Guys, you have to visit Kashmir. It's so beautiful and స్నోఫాల్ ఎట్లా ఎంజాయ్ చేసారు? ఫస్ట్ టైం స్నోఫాల్. అసలు మీరు స్నోఫాల్ చూడకుండా ఉంటే కాశ్మీర్ వెంటనే పరిగెత్తండి. ఇప్పుడు అసలు దిమ్మ తిరిగిపోతుంది. ఒక రోజు మొత్తం కార్లోనే పడుతుంది. we are very lucky ఎందుకంటే మాకు ఫస్ట్ టైం స్నో పడింది. డైరెక్ట్ మనం అంటే మనం బయట ఉన్నాగా స్నోఫాల్ వచ్చింది కాబట్టి అది ఇంకా ఫీల్ బాగా ఎంజాయ్ చేసాం. కాశ్మీర్ బిఫోర్ స్నోఫాల్ చూసాం, ఆఫ్టర్ స్నోఫాల్ చూసాం. we are very lucky. స్నోఫాల్ అనేది డైరెక్ట్ మేము బయట ఉన్నప్పుడు వచ్చింది. సో అది ఎంజాయ్ చేసాం. స్నోఫాల్ సో గుడ్. హి ఇస్ లైక్ థాంక్యూ సాయి. F1 racer సాహిల్ బట్ ఐ లవ్ యు ఫర్ యువర్ గట్స్. యా బాదురా సాహిల్ అనేసి ఇంకొక పర్సన్ థాంక్యూ. బాగా నైట్ బాగా రైడ్ చేశారు. the BP person in this trip. BP person is very irritating. I don't like him. ఫస్ట్ లో కొంచెం ఇంప్రెషన్ ఉండేది, ఇప్పుడు అంతా పోయింది. దొబ్బిందంట మొత్తం అండర్ గ్రౌండ్ కి. బై మా ట్రెజరర్ ఓకే ట్రిప్ ప్లానర్ అండ్ ఎగ్జిక్యూషన్. He's the sponsor for our trip. These two are guest persons. బాగా గెస్ట్ లో ఎంజాయ్ చేశారు. గెస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైట్ నో అయితే మనం న్యూఢిల్లీలో అయితే రెడ్ ఫోర్ట్లో ఉన్నాము. చాలా బాగుంది. నేను ఇక్కడికి సెకండ్ టైం రావడం ఇక్కడ రెడ్ ఫోర్ట్కి. ఫస్ట్ అయితే మేము అమృత్సర్ నుంచి అయితే ఢిల్లీకి వచ్చాము. ఢిల్లీ నుంచి డైరెక్ట్ మేము మార్నింగ్ రెడ్ ఫోర్ట్కి వచ్చాము. సో ఇప్పుడు ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లైక్ అటు వెళ్తే మనకు లైక్ రెడ్ ఫోర్ట్ లోపలికి వెళ్తాం. అక్కడికి ఏమేమి ఉన్నాయో అనేది మీకు డీటెయిల్గా ఈ వీడియోలో అయితే నేనైతే చెప్తాను. సెక్యూరిటీ చెకప్ చేసుకుని అయితే మనం అయితే ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ ఎంట్రన్స్ లోపలే ఇది అనమాట. ఇప్పుడు స్ట్రైట్కి వెళ్తే ఇది మనం ఎంట్రన్స్. ఇప్పుడు అలా సెక్యూరిటీ చెకప్ మనం అక్కడ నుంచి చేసుకొని లైక్ ఇటు ఎంట్రన్స్కి అయితే వెళ్తున్నాం. ఇది చాలా బాగుంటుంది. నాకు ఈ ఎంట్రన్స్ నాకు చాలా నచ్చింది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సో నా దగ్గర నేను షూట్ చేయలేకపోయినా, కాకపోతే ఇప్పుడైతే మీకు ఇది చూపెట్టాలనేసి అనుకుంటాను. ఇది చాలా బాగుంటుంది. చూడండి ఇలా ల్యాండ్స్కేప్లో మీరు చూసినట్టయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఇష్టపడతారు. రెడ్ ఫోర్ట్ అంటే పూర్తిగా మనకు రెడ్గానే కనిపిస్తుంది. సో ఆ ఆర్కిటెక్చర్ అలాంటిది అనమాట. చూడొచ్చు ఇదంతా గేటే. లైక్ ఫోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఓన్లీ ఎంట్రన్స్ ఒకటే అనుకున్నారు, కాకపోతే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. మేము స్లైడ్ చేస్తున్నాయి కదా. సో అటు ముందు సైడ్ మాత్రం అవి అయితే మనకు కనిపిస్తున్నాయి కదా. ఓకే సెక్యూరిటీ చెకప్ చాలా బాగుంది. ఎవ్రీవేర్ సెక్యూరిటీ. ఎంట్రన్స్లోనే మనకు ఈ విధంగా అయితే మనకు మార్కెట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చూడొచ్చు కదా, అది మెయిన్ ఎంట్రన్స్. దీనిపైనే మనకు ఫ్లాగ్ ఉంటుంది యాక్చువల్గా, రెడ్ ఫోర్ట్ ఫ్లాగ్. ఇదంతా లైక్ లోకల్ అంటే ఇందులో ఉన్న స్టాల్స్ ఇవి. లైక్ ఇక్కడ జెన్యున్గా ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొద్దిగా షాపింగ్ చేయాలనుకుంటే కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు కదా. సో లేడీస్కి అయితే ఫుల్ పర్ఫెక్ట్ అని చెప్తాను. సో మనం పంజాబ్లో చూసాం కదా, పంజాబ్ లైక్ అమృత్సర్లో ఇక అక్కడ చెప్పడం అవసరం లేదు. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. సో నేను కూడా ఏదైనా ఒకటి చిన్నది తీసుకెళ్తా. సో ఏం తీసుకోవాలని చూస్తున్నా. ఏదైనా నాకు కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తే మాత్రం 100%గా నేనైతే తీసుకోవడానికి అయితే చెక్ చేస్తా. రెడ్ ఫోర్ట్ సెంటర్లోకి వచ్చినాం. మీరు ఆ ఎంట్రన్స్ చూసారు కదా, ఆ ఎంట్రన్స్ లైక్ ఆ ఎంట్రన్స్ నుంచి ఇట్లా మనం అయితే లోపలికి వచ్చాము. అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. సో నేను చెప్పచ్చు ఇది సెంటర్ ఆఫ్ రెడ్ ఫోర్ట్ అని చెప్పచ్చు. సో ఇక్కడ నుంచి కొద్దిగా మనం ముందుకెళ్తే అక్కడ మ్యూజియం ఉంటుందని చెప్పాము. మనం మ్యూజియం ప్లస్ రెడ్ ఫోర్ట్ టికెట్ రెండు తీసుకున్నాము. మనకు రెడ్ ఫోర్ట్ ప్లస్ మ్యూజియం టికెట్ వచ్చేసి 80 రూపీస్ పడ్డాయి పర్ అడల్ట్. సో చిల్డ్రన్కి అయితే 50 అనుకుంటా. సో ఇది మెయిన్ సెంటర్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఈ స్టేట్ చూసాం కదా, ఇది లైక్ ఈ మెయిన్ కమాండ్ చూసాం కదా, ఇదే మెయిన్ అన్నమాట. ఏదైనా డిసిషన్స్ తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచే డిసిషన్స్ అయితే తీసుకునేవారట.
అక్కడికి వెళ్తే మనం చూడొచ్చు 2 డిఫరెంట్ గార్డెన్స్ ఉంటాయి అనమాట. ఇటో సైడ్ ఒక 2 డిఫరెంట్ గార్డెన్స్ ఉంటుంది. మధ్యలో లైక్ కింగ్ కూర్చునేది ఉంటుంది. సో మేము అక్కడికి వెళ్ళినాక మేము డీటెయిల్గా మీకు చూపెడతాను. ఇక్కడ మనకు 4 గేట్స్ అనేది ఉంటుందట. లైక్ అక్కడ వచ్చేది మనకు లాహోరీ గేట్, అది అటు సైడ్ ఉంది. ఇటు సైడ్ ఢిల్లీ గేట్, అంటే ఇటు సైడ్ ఇంకో గేట్ ఉంటుందట. ఇటు సైడ్ ఢిల్లీ గేట్, ఇటు సైడ్ వచ్చేసి మనకి యమునా ఉంటుంది కాబట్టి యమునా గేట్. ఇటు సైడ్ అయితే లైక్ మనకి ఇంకో సైడ్ కనిపిస్తుంది, లైక్ చూపెడతాను. ఇంకో గేట్ ఉంటుందట, అది షాలోని గేట్. సో వాళ్ళ షాజహాన్కి 2 కూతుర్లు ఉంటారట. పెద్ద కూతురు ఆమె మెమరీ ప్రకారం అక్కడ మీనా బజార్ అనేసి మనకు ఇప్పుడు చూసాం కదా స్టాల్స్, అది వాళ్ళ మెమరీలుగా మనకు గుర్తయితే పెట్టుకున్నారట. ఇక్కడ నుంచి మనం ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి అక్కడికి లైక్ టెలికమ్యూనికేషన్ లాగా ఉంది. ఇక్కడ మాట్లాడితే అక్కడ వినిపిస్తుంది యాక్చువల్గా మాకు. సో ఇది వండర్, చాలా బాగుంది. ఇక్కడ షాజహాన్ కూర్చునేవాడు అనమాట. ఇప్పుడు మనం ఇది ఉంది కదా, యాక్చువల్లీ ఇది 64 పిల్లర్ అంటే లైక్ బిల్డింగ్ అనమాట. అంటే కలిపి మనకు 60 ఇవన్నీ 60 ఉంటాయి. ఆ షాజహాన్ ఆడ కూర్చునేవి 4 ఉన్నాయి కదా, మొత్తం కలిపి 64 బిల్డింగ్ లైక్ అదనమాట. పైన షాజహాన్ కూర్చునేవాడు, కింద మంత్రి కూర్చునేవాడు. యాక్చువల్లీ ఏంటంటే 1 సైడ్ వచ్చేసి లేడీస్ అండ్ 1 సైడ్ వచ్చేసి లైక్ జెంట్స్ అనేవాళ్ళు కూర్చునేవాళ్ళు, మెన్ 1 సైడ్ ఉమెన్ కూర్చునేవాళ్ళు. ఇక్కడ మంత్రి వచ్చి నిర్ణయం తీసుకునేవాడు, ఏదైనా ఉంటే వాళ్ళని ఇళ్ళనే ప్రెజెంట్ చేసేవాళ్ళట. సో డిసిషన్ వచ్చే వరకు. సో ఇది బాగుంది. అంటే నేను సెకండ్ టైం వచ్చాను కానీ హిస్టరీ తెలుసుకోలేకపోయాను. మీకు హిస్టరీ చెప్దామనేసి నేను ఖచ్చితంగా గైడ్ తీసుకొని అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ప్లేస్ ఉంది కదా, August 15 లైక్ January 26 ఇదే హెలిప్యాడ్ అట. అక్కడ నేను చూపెడుతున్నా కదా, ఆ హెలిప్యాడ్లో లైక్ మన పిఎం వచ్చేసి లైక్ అక్కడ మనకు లాహోర్ గేట్ అని చెప్పాను కదా ఫస్ట్ సైడ్, ఆ లాహోర్ గేట్ దగ్గర అయితే మనకు ఫ్లాగ్ హోస్టింగ్ అయితే జరుగుతుంది. ఏంటంటే ఈ బిల్డింగ్ వచ్చేసి మన ఇక్కడ షాజహాన్ కూర్చొని లైక్ ఇక్కడ లైక్ డ్యాన్స్ అంటే వాళ్ళు ఉంటారు కదా, చెలికత్తలాగా ఉంటారు కదా, ఇక్కడ డ్యాన్స్ చేస్తారట. యాక్చువల్లీ ఇక్కడ ఫుల్ గ్లాసెస్ ఉండేనట. సో అది రిఫ్లెక్షన్స్ లాగా వచ్చేసి కూర్చున్నట్టు. అక్కడ అయితే ముంగట షాజహాన్ కూర్చున్నట్టు, అక్కడ ఫౌంటైన్ కూడా ఉండేది. సో ఈ కింద కూడా మనకు రూమ్స్ ఉండేనట. అంటే ఈ లోపలికి వెళ్తే అంటే మనకు అంటే వేడిగా ఉంటుందని చెప్తున్నాడు. ఇక్కడ రూమ్స్ ఇక్కడ ఉన్నాయి గజాలీలు. ఇక్కడ రూమ్స్కి వెళ్తే మనకు వేడిగా ఉంటుందనేసి చెప్తున్నాడు. సో వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకునేదట. ఇక్కడ చిన్న చిన్న గదులు ఉండేదట. సో వాళ్ళు రెస్ట్ తీసుకునేదట. ఇక్కడ మీకు గ్లాస్ కనిపిస్తుంది కదా, అట్లే ఇక్కడ గ్లాస్ కనిపిస్తుంది కదా, అట్లాంటి గ్లాస్నే మొత్తం ఉండేనట. సో ఇక్కడ డ్యాన్స్ చేసినప్పుడు మొత్తం ఇలా రిఫ్లెక్షన్ వచ్చేదట. ఒకళ్ళు డ్యాన్స్ చేసి ఇక్కడ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా, ఒక్కొక్కడే డ్యాన్స్ చేసేదట. ఇట్లా రిఫ్లెక్షన్ అనేది బాగా వచ్చేదట. ఇప్పుడు ఇవన్నీ పోయినాయి, ఇప్పుడు మాన్యుమెంట్స్ అన్ని పోయినాయి. ఇవి ఉన్నదాన్ని వాళ్ళు కాపాడుకుంటూ అయితే వస్తున్నారు. సో ఇది ఎంట్రీ గేట్ చెప్పాను కదా, చిన్న ఇవి ఉంటాయని చెప్పేసి ఇది ఎంట్రీ గేట్. లోపలికి వెళ్ళేసి చేసేవాళ్ళు అనమాట. యమునా గేట్. जब भी वो शाहजहां को मतलब बाहर जाना होता था या कोई दुश्मन अपना आक्रमण कर दे, कुछ भी कर दे, तो जान बचा के और अपने पीछे जमुना जी बहती थी, जमुना में बोट लगी रहती थी, तो बोट में बैठ के अपना सीधा आगरा फोर्ट के लिए निकल जाते थे। आगरा फोर्ट सीधा ये पीछे में यमुना दीवार के साथ ही जमुना जी बह रही है। उस समय बहती थी, अब तो नहीं, अब तो 1.5 किलोमीटर पहले तरफ है। ఓకే समझ गया. తాజ్ మహల్. సో దీని గురించి ఏంటో ఇతన్ని అడిగి మనం తెలుసుకున్నాం. నేను చెప్పాను కదా రెడ్ ఫోర్ట్ చాలా పెద్దది అనేసి. సో ఉట్టిగా వస్తే మనకి ఏమి ఉండదు. సో గైడ్ పట్టుకొని వస్తే మనకు కొద్దిగా హిస్టరీ గురించి తెలుసుకునే అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ గురించి అయితే మనం అయితే ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది తాజ్ మహల్. ये చాలా బాగుంది యాక్చువల్లీ. इसको बोलते हैं दीवाने खास. दीवाने का खास. शाहजहां जब वो अपने मंत्रियों के साथ में कोई भी मीटिंग लेते थे, खास मंत्रियों के साथ में कोई निर्णय लेना होता था, तो यहाँ सिंहासन पर बैठ के अपना निर्णय लेते थे. ఓకే పార్లమెంట్. ఓకే దీన్ని మనం పార్లమెంట్ అని కూడా అంటామట ఈ బిల్డింగ్ ని. सिंहासन पर बैठ के इसका नाम ले गए आप. ఓకే यहाँ पे फूल पत्ती देख रहे होंगे, ये भी सोने चांदी से हीरे डायमंड्स वगैरह से सब लैस था. ये सबको निकाल के. ओके इसमें डायमंड्स भी उस टाइम में. ओके ये जितने पिलर देख रहे हो इसमें हीरे मोती जवाहरात इस तरीके से लगे होते थे. जब चांदनी की इवनिंग रात में रात को जब चांदनी की लाइट आती थी तो वैसे टिमटिमाते थे तारों की तरह. ओके उससे उजाला होता था. ఓకే వాట రిఫ్లెక్షన్ వస్తుంది ఈవినింగ్ టైంలో మనకు మూన్ లైట్ ఇక్కడికి వచ్చేసి కొద్దిగా మనకు లైటింగ్ అనేది మనకు ఈ మహల్కి మొత్తం మనకు ఇట్లా లైక్ రిఫ్లెక్షన్ లాగా ఉంటుందంట. లైక్ ఏంటంటే ఇట్లా బెడ్రూమ్ లైట్ లాగా అనమాట. సో ఇప్పుడైతే ఈ మహల్ అయితే మనం చూసుకుంటూ వెళ్ళిపోయాం కదా. నెక్స్ట్ ఈ పర్సనల్ మసీద్ అని చెప్తున్నారు, మోతీ మసీద్. సో ఇది వచ్చేసి లైక్ వాళ్ళ లైక్ వాష్రూమ్స్ బాత్రూమ్స్ లాంటి వీళ్ళు ఇది వాడేదట. లైక్ ఇది ఒక పర్సనల్ మసీద్ అనేసి చెప్తున్నాడు. సో ఇదైతే అయిపోయింది. లైక్ నెక్స్ట్ ఏం చూపెడతారు అనేది చూద్దాం. 12 इसलिए 12 दरी भी बोलती है. ఓకే 12 ఇది 12 పిల్లర్స్ ఉంది కదా. రాజు అవుతున్నారు అక్కడ కూర్చొని అయితే మనం ఫిషింగ్ చేసేటోడట. ఇప్పుడు మనకి గార్డెన్ ఉంది కదా, ఈ
యాక్చువల్గా మన బ్రిటిష్ ఆక్రమించుకునే ముందు ఇక్కడ మొత్తం ఆయుర్వేదిక్ అన్ని మనం పండించే వాళ్ళట. అక్కడ మనకు సీరియల్గా మనకు కనిపిస్తుంది చూడ, అది గెస్ట్ హౌస్ అనమాట. అక్కడ బయటది కనిపిస్తుంది కదా, అది గెస్ట్ హౌస్. సో ఎవరైనా వచ్చేది ఉంటే ఆ గెస్ట్ హౌస్ లోనే మనకు ఈ కింగ్స్ అనేది వాళ్ళకి ఇచ్చేది అనమాట. ఇప్పుడు ఇంకట సావనట, అది అక్కడ కనిపిస్తుంది బాడో అట. ఇప్పుడు మనకు ఇక్కడ 3 మ్యూజియంస్ ఉన్నాయి కదా, ఇదొక మ్యూజియం, ఇదొక మ్యూజియం, ఇది ఒక మ్యూజియం. ఫస్ట్ మ్యూజియం వచ్చేసేమో మనకు మొఘల్స్ వాళ్ళదట, ఇక్కడ కనిపిస్తుంది అది ఫస్ట్ చెట్ల అడ్డం ఉంది. యాక్చువల్లీ ఈ సెకండ్ మ్యూజియం వచ్చేసేమో జలియన్ వాలా బాగ్, లైక్ అక్కడ ఉన్న మొత్తం ఇక్కడ ఉంటాయి, ఈ మ్యూజియంలో ఉంటాయి. థర్డ్ మ్యూజియం వచ్చేసి సుభాష్ చంద్రబోస్, లైక్ మొత్తం అంటే ఆ బిల్డింగ్ ఈజ్ డెడికేటెడ్ టు సుభాష్ చంద్రబోస్. అక్కడ అతని హిస్టరీ, లైక్ అతను వాడిన అన్నీ అక్కడ ఉంటాయి. సో మనం మ్యూజియం టికెట్స్ కూడా తీసుకున్నాం, ఒకసారి అయితే అక్కడికి వెళ్దాం. యాక్చువల్లీ ఇక్కడ ఉంది కదా, యాక్చువల్గా ఇది ఎందుకంటే లైక్ ఇది ఫౌంటైన్ లాగా కవర్ చేసుకునే వాళ్ళట. ఇప్పుడు పైన మ్యూజియం ఉంది కదా, ఇట్లా మొత్తం ఇట్లా కవర్ చేసేసుకొని, అదే వర్షాకాలంలో ఇట్లా మొత్తం కవర్ చేసుకొని ఫౌంటైన్స్ అన్నీ లైక్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫౌంటైన్స్, ఇక్కడ ఫౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఫౌంటైన్స్ అన్నీ ఓపెన్ చేసేసి జస్ట్ రాజు తన లైక్ పర్సనల్ టైంని ఇక్కడ స్పెండ్ చేసేవాడట. బాగుంది, హిస్టరీ తెలుసుకోవడం బాగుంది. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ ఈ గోడల్ని చూసే బదులు ఈ హిస్టరీ నేర్చుకుంటే మాత్రం కొద్ది నాలెడ్జ్ అని వస్తుంది మనకు. ఫస్ట్ మ్యూజియంకి అయితే వచ్చినాం. ఈ ఫస్ట్ మ్యూజియంకి అయితే మనకు ఫస్ట్ ఇండియన్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గురించి అయితే వీళ్ళైతే జస్ట్గా మనకు డిస్ప్లే చేస్తున్నారు. యాక్చువల్గా ఐ థింక్ ఇది ఫస్ట్ జెండా అనుకుంటా. ఇది బహదూర్ షా జఫర్ లోటస్ చాప్తి ఫ్లాగ్ డ్యూరింగ్ ద వార్ అట. ఇది ఓకే, ఇది ఫస్ట్ ఫ్లాగ్. సో ఫస్ట్ ఫ్లాగ్ ఇక్కడ ఉంది కదా, ఇది సబ్రీ అట, తల్వార్ సబ్రీ అట. ఈ స్వాడ్ ఆఫ్ నానా సాహెబ్ పేష్వా. ఓకే, ఆయన వాడిన నానా సాహెబ్ పేష్వాది ఇది స్వాడ్స్. ఇక్కడ యారోస్ వాళ్ళు ఏవైతే యూజ్ చేశారో అప్పుడు డ్యూరింగ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియా, ఇవి అక్కడ ఉన్నాయి. ఇక్కడ బహదూర్ షా పౌడర్ హార్న్స్ అట, ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది బహదూర్ షా. ఇది న్యూస్ పేపర్ ఆఫ్ 1857 న్యూస్ పేపర్, అప్పటి న్యూస్ పేపర్స్ ఇవి. సేమ్ బహదూర్ షా జఫర్ పెన్ హోల్డర్ అట, ఇది కనిపిస్తుంది కదా. మ్యాప్ ఆఫ్ షహంజాబాద్, ఓల్డ్ ఢిల్లీ. ఇది మనకు కనిపిస్తుంది కదా, ఓల్డ్ ఢిల్లీ యొక్క మ్యాప్. అది ఓల్డ్ ఇండియన్ మ్యాప్ కనిపిస్తుంది. అప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇటు సైడ్ కూడా మనకు భూటాన్, సిక్కిం ఇవన్నీ మనకు కలిపి ఉన్నది. సిక్కిం మనలోనే ఉంది. సో ఇది అవధ్, తంజావూర్, ఆర్కోట్, హైదరాబాద్, పేష్వా, నాగపూర్, ఉదయపూర్, సంబల్పూర్, ఝాన్సీ, అవధ్, తోర్, సించ్ద, బోన్స్లే ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేసి ఇది వాళ్ళు చెప్తున్నారు. సో అప్పుడు ఆ టైంలో ఈ విధంగా ఉండేది. సిటీ ఆఫ్ లక్నో, ఇది సిటీ ఆఫ్ లక్నో అట. యాక్చువల్గా నిన్న మనము అమృత్సర్ వెళ్ళాం కదా, అమృత్సర్లో అక్కడ నుంచి మనకు లాహోర్ 24 కిలోమీటర్సే. బ్రిటిష్ రెసిడెన్సీ ఎట్ హైదరాబాద్, ఇది మన బ్రిటిష్ రెసిడెన్సీ ఎట్ హైదరాబాద్. ఎక్స్చేంజ్ ఆఫ్ చపాతీస్ అనేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి. సో ఇవన్నీ ఓల్డ్ పెయింటింగ్స్ మనకు, ఇలా మనకు ఈ విధంగా పాడిపోవద్దు అనేసి ఈ విధంగా అయితే మనకు చేస్తున్నారు. దీన్ని ఇక్కడ హ్యాంగింగ్ చేస్తున్నారు కదా, హ్యాంగింగ్ ఆఫ్ సిపాయిస్ ఇన్ పేష్వార్ అంటే పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, ఈ విధంగా హ్యాంగింగ్ చేసిళ్ళు అనేసి వాళ్ళు అప్పటి ఉన్న పెయింటింగ్స్, డ్రాయింగ్స్ని మనకు ఇక్కడ అయితే నాకు చూపెడుతున్నారు. సో అందులో ఇది ఉంది, నార్త్ వెస్టర్న్ ఫ్రాంచర్ ప్రామిసెస్. బాల్స్ ఫౌండ్ నియర్ ద కాశ్మీరీ గేట్ దగ్గర మనకు అయితే ఇవి కనిపించినాయట. సో ఇవి మ్యూజియంలో పెట్టేశారు. ఇవి బాహుబలిలో చూసారు కదా, ఇది అట్లాంటిది రైఫిల్. ఇది అటాక్ ఆన్ ద డే ఆఫ్ బక్రీద్ అంటే పండుగ రోజు కూడా అటాక్ చేసిళ్ళు అనేసి ఆ రోజు న్యూస్ హెడ్లైన్స్లో వచ్చింది. జలియన్ వాలా బాగ్ అప్పుడు జరిగిన మారణకాండం 13th April 1919. మనం సోషల్లో చదువుకున్నాం కదా, చూడ అప్పుడు మన వీడియోస్, మనకు అప్పుడు ఉన్న వీడియోస్ మనకైతే వాళ్ళైతే డిస్ప్లే చేస్తున్నారు. అది అమృత్సర్. యాక్చువల్గా మనం నిన్న జలియన్ వాలా బాగ్కి వెళ్ళాల్సింది, కాకపోతే ఏంటంటే కొన్ని టైం కుదరక మనం అయితే జలియన్ వాలా బాగ్కి అయితే వెళ్ళలేదు. చూపెడుతున్నాం అప్పటి చదువున్న ఫొటోస్ కానీ ఇక్కడ మంచిగా డిస్ప్లే చేస్తున్నారు. సో ఒకసారి చూద్దాం. ఇది 11/2015లో PM నరేంద్ర మోడీ అకంపైడ్ బై ద మినిస్టర్ ఆఫ్ యూరోప్ అండ్ ఫారెన్ జైన్స్ రిక్రూట్మెంట్ సోర్స్ జరిగింది కదా. రిక్రూట్మెంట్ పోస్టర్ ఎంట్రీస్ ఇండియన్స్ టు జాయిన్ ద ఆర్మీ ఏ గ్రేట్ సోర్స్ ఆఫ్ ప్రైడ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఈయనొక్కడైతే ఫోటో దిక్కి చూస్తాడు. రోజు అప్ టు 54 degrees అట అప్పుడే. ఓకే, పంజాబ్ ముస్లిం సోల్జర్స్ ట్రైనింగ్ బియాండ్ ద లైన్ ఎట్ ద అసల్ కోర్స్. మనం ఫస్ట్ 2 మ్యూజియంస్ అయితే చూసాము. ఇక్కడ ఎన్నో కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ మ్యూజియంస్ అయితే చూసాము. ఇప్పుడైతే మనం సుభాష్ చంద్రబోస్ మ్యూజియంకి అయితే వెళ్దాం. సో ఇక్కడ అతనికి సంబంధించిన అన్ని లైక్ డిస్ప్లే చేస్తారు. లెట్స్ చలో. మ్యూజియం ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇనాగ్రేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ రెడ్ ఫోర్ట్ ఢిల్లీ అండ్ January 2023. INA ట్రైల్ అట. ఇది లైక్
74 years 56 days. యాక్చువల్గా ఇక్కడ నేమ్ ఉంది కదా మంజోరాన్ అనేసి, మధ్యలో ఓ పెట్టక 0 పెట్టిలు, మీరు గమనించినట్టయితే. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఐఎన్ఏ ట్రైల్ ఓపెన్స్ ఇన్ రెడ్ ఫోర్ట్ అట. ఇది యాక్చువల్గా స్వాడ్ అండ్ షీట్ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మెడల్స్ ఆఫ్ ఐఎన్ఏ. 10 రూపీస్ నోట్స్ అప్పటి కాలం 10 cents యూజ్ చేసిన చైర్. యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ అయితే చూపెడుతున్నాను, బోస్ ఫ్యామిలీ అన్నమాట. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇక్కడ సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఉన్నా మనం దొరకబట్టాలి. సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఉన్నాడు? సుభాష్ చంద్రబోస్ వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా. ఓకే, క్యాష్ బుక్ అప్పుడు ఈ విధంగా మెయింటైన్ చేసేవాళ్ళు. ఈ క్యాష్ బుక్, ఓకే, ఈ క్యాప్ అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన క్యాప్స్ ఇవి. ఇది మొన్న రీసెంట్గానే స్టార్ట్ చేశారు, లైక్ 2019 జనవరి 23 రోజు. నేతాజీ బహదూర్ షా జఫర్ తోంబట. ఇది అప్పుడు అనిపిస్తుంది కదా, బహదూర్ షా తోమ్ దగ్గర. ఈమె కెమెరా తీస్తుంది కానీ ముంగట అది ఓపెన్ చేయలేదు. ఈ సుభాష్ చంద్రబోస్ అండమాన్లో ఇస్తున్న స్పీచ్ ఇది కనిపిస్తుంది కదా, కింద కనిపిస్తుంది నేతాజీ ఇన్ అండమాన్. ఇంగ్లాండ్ లూజెస్ అండమాన్. ఓకే, ద జపానీస్ ఆర్మీ వాజ్ గెటింగ్ victory in the Southeast Asia and after the capturing Singapore, Malaysia, Thailand, Burma, and they threw out the British from the Andaman and Nicobar Islands. These losses created a panic among the British right from the Delhi to London. Freedom fighter యొక్క పెన్షన్ అట. డాక్యుమెంట్ ఫ్రమ్ ద ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్. ఫోటో థామస్ సెర్మనీ మంజోరాన్ అట. అంటే చూడబుద్ధి అవుతుంది, అంటే మొత్తం చదివి పోవాలని ఉంది, అండ్ టైం లేదు. ఓకే, సో ఇప్పటివరకు అయితే ఇది అన్నమాట మన రెడ్ ఫోర్ట్ యొక్క లైక్ టూర్ అని కాదు. సో ఇది అనమాట. ఇప్పుడు రెడ్ ఫోర్ట్ నుంచి అయితే మేమైతే బయటకు వెళ్తాం. లాస్ట్లో అయితే మీకు ఇది చూపెడతాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. దట్స్ ఇట్ ఫర్ నౌ. If you like this video, please like, share and subscribe. For upcoming videos, please on notifications. Ting, ting. Please click Done. bell icon. Signing off. Bye bye.